అందరికీ నమస్తే అండి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా దోచేయాలో అన్ని విధాలుగా దోచేసాడండి. మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం వార్తాపత్రికల్లో. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి, వాళ్ళ నాయకులు చేసిన భూ కబ్జాలు కావచ్చు, ఇతర స్కాములు కావచ్చు, మద్యంలో కావచ్చు, ఇసుకలో కావచ్చు, అలాగా ప్రతి దాంట్లోని కూడా జగన్మోహన్ రెడ్డి హస్తం ఖచ్చితంగా ఉంటుంది. దోచేయడంలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 మాట. ఏ విధంగా దోచేయాలనే దాంట్లో మనోడు పిహెచ్డి చేశాడు. ఇప్పుడు కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 700 కోట్ల రూపాయల ల్యాండ్ స్కాము. ఒకసారి పూర్తిగా చదివినిపిస్తాను మన వార్త ఏంటనేది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ అధికారులను బెదిరించి వాళ్ళతో అక్రమాలు చేయించిన జగన్ గ్యాంగ్ దుర్మార్గాలివి. 100 కోట్ల ఆస్తులను అక్రమంగా రాయించుకున్న గ్యాంగ్ ఇంకా ఆ అధికారిని బెదిరిస్తుండడంతో ప్రాణభయంతో ఆ అధికారి ముఖ్యమంత్రికి, మంత్రి లోకేష్కి స్కామ్ గురించి లేఖ రాశారు. వీళ్ళు ఆ సబ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని బెదిరించడమే కాకుండా బెదిరించి అతని చేత అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆల్రెడీ చేయించుకోవడమే కాకుండా ఇంకా బెదిరిస్తున్నారంట అతన్ని. అందుకని చెప్పేసి ఆయన ఆ స్కామ్ని బయట పెట్టాడు అనమాట. ఒకసారి చదివిని పెట్టొచ్చుంది. 700 కోట్ల స్కామ్లో 700 కోట్ల ల్యాండ్ స్కామ్లో జగన్ సన్నిహితులే సూత్రధారులు. విశాఖ, విజయవాడ, రాజమండ్రిలో 100 కోట్ల విలువైన భూములు కబ్జా. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ను బెదిరించి అక్రమ రిజిస్ట్రేషన్. ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసిన రిటైర్డ్ సబ్ రిజిస్టర్ ధర్మా సింగ్. ఎవరెవరో మెయిన్గా వీళ్ళు నలుగురు అన్నమాట. ఎవరో జగన్ సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి, తర్వాత జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి, భారతిరెడ్డి బినామీ చెమకుర్తి శ్రీకాంత్, నటి రీతు చౌదరి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి కబ్జా చేసిన భూములన్నింటినీ కూడా కొన్ని భూములు ఈవిడి పేరు మీద, మరికొన్ని భూములు ఇతని పేరు మీద, వీళ్ళ నాన్నగారి పేరు మీద కూడా. ఈ ఎవరైతే చెమకుర్తి శ్రీకాంత్ అని చెప్పేసి ఉన్నాడో వాళ్ళ నాన్నగారి పేరు మీద కొన్ని భూములు, వాళ్ళ భార్య అంటే అంటే వస్తున్న వార్తల కథనాల ప్రకారం ఈ రీతు చౌదరి అనే ఈయన భార్య అంట, ఆవిడ పేరు మీద కొన్ని ఆస్తులు ఇలా పనిచేసుకున్నారన్నమాట. ఎవరికి అనుమానం రాకుండా ఒక సబ్ రిజిస్టర్ని బ్లాక్మెయిల్ చేసి బెదిరించేసి నేను కొడతావనో, చంపేస్తావనో, నీ పిల్లల్ని ఇబ్బంది పెడతావని చెప్పేసాను బెదిరించి మెయిన్ ప్రాంతాల్లో మెయిన్ విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 700 కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని ఈ ముఠా కబ్జా చేసేసారండి. చూశారు కదా ఏ విధంగా దోచేశాడు అనేది జగన్మోహన్ రెడ్డి. ఇది జస్ట్ 5 ఏళ్ళ అధికారంలో ఉంటేనే. ఒకవేళ నిజంగా మన కర్మకాలి మళ్ళీ 24లో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉంటే కనుక అది మనం ఊహించలేమన్నమాట. ఆ దోపిడీని మనం ఎవరం కూడా ఊహించలేం. ఆల్రెడీ విశాఖపట్నాన్ని సగం దోచేశారు. విశాఖపట్నాన్ని సగానికి పైగా దోచేశారండి. కేవలం అందులో విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, అరవిందోకి, విజయసాయిరెడ్డి అల్లుడికి, కూతురికి, అలాగే కాకినాడ పోర్టు, ఒకటా రెండా చెప్పుకుంటా పోతే మనకు ఒక రోజు సరిపోదేమో. వీళ్ళ అవినీతి బాగోతాలో మనం చెప్పుకుంటా పోతే ఒక రోజు సరిపోదాం. ఎక్కడ ఏది కనబడితే దాన్ని దోచేయాలి. ఏ విధంగా దోచేయాలి. పైగా ఈ పెద్ద మనిషి ఎప్పుడు మాట్లాడినా సరే ఈ మధ్యకాలంలో వాళ్ళ నాయకులతోని గట సమావేశాలు లాంటివి పెట్టుకొని నేను చాలా మంచివాడిని, నేను చాలా శుద్ధపోసని, నాకు అసలు ఏమీ తెలియదు. ఇంకా కొంతమంది నాయకులు వచ్చి అన్న నువ్వు చాలా మంచోడు అన్న, నీకు అసలు అబద్ధాలు ఆడడం ఏంటో తెలియదు, ఆ ఒక్క అబద్ధం ఆడుంటే మనం ఓడిపోయే వాళ్ళం కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని పొగిడేస్తున్నారంట. అది మళ్ళీ బహిరంగంగా చెప్పేస్తాడు. పైగా ఏమంటాడంటే నేను గొప్ప గొప్ప నిర్ణయాలు తీసేసుకున్నాను, మీరు నాకు శాలువాలు కప్పాలి, మీరు నాకు సన్మానాలు చేయాలి, నన్ను పొగడాలి, ఏమైనా అవార్డు ఏమైనా ఉంటే నాకు అవార్డు ఇవ్వాలి, ఇంత పెద్ద అవార్డు ఇచ్చేయాలి నాకు అని చెప్పేసి మాట్లాడతాడు ఈ కొనవాడు. ఎందుకని నీకు అవార్డు ఇచ్చేది? ఇక భూములు కొట్టేసినందుక. మీ భూములు కొట్టేసి జబర్దస్త్ యాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద రాయించేస్తానుక. పైగా ఎవరికి అనుమానం రాకుండా దొరకరేమోలే. అసలు ఏమైనా సిగ్గాని అనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి నీకు? అసలు నువ్వు దోచేసావు. నువ్వు దోచేసింది కాకుండా నీ పార్టీలో ఉన్న మెయిన్ నాయకులు ఒక 4-5 చెప్పుకోవచ్చు. నువ్వు, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భువన్ కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మీరంతా కూడా రాష్ట్రాన్ని భాగాలుగా పనిచేసుకున్నారు. పనిచేసుకొని ఎవరికి నచ్చింది ఆడు దోచేసుకోవడమే, ఎవరికి నచ్చింది ఆడు తినేయడమే. అందులో భాగమే కదా ఈ స్కామ్ అంతా కూడా. దీనికి ఎవరైనా సమాధానం చెప్తుంటే దీనికి సమాధానం చెప్పరు. పైగా సాక్షిలో కూర్చొని కొంతమంది మా పోరంబోకు మేధావులు ఉన్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు ఎలా పెరిగిపోయినాయి, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగిపోయినాయి అంటే ఇలా పెరిగిపోయినాయి. వీళ్ళకి సమాధానాలు చెప్పడానికి ఏం చేత కదా. ఇంకా
డైవర్ట్ చేసేయాలా, విషయం కక్కేయాలా, బుర్ర చేయాలి. ప్రతి ఒక్కడూ మేధావే. పైగా మా దరిద్రంకి ఏంటంటే మేధావులు అని చెప్పుకున్న ప్రతి ఒక్కడు కూడా ఒక అరకోటి ఒకటి వేసుకుని వచ్చేస్తాడు. అరకోట్లే, ఫుల్ కోట్లు కూడా కాదు, అరకోట్లే. ఇంకా అది ఇష్టం వాడికి. ఈ స్కాముల గురించి మాట్లాడంటారా? ఏదైనా ఒక రోజు డిబేట్ పెట్టండి. డిబేట్ పెట్టి మీరు ఖండించాను అంటే ఒక వార్త వచ్చినప్పుడు ఇది ల్యాండ్ స్కామ్ వచ్చింది, ఇది నిన్న అనగా వచ్చింది బయటికి, సాక్షిలో కానీ లేదంటే జగన్కి అనుకూలంగా ఉన్న మీడియాలో కానీ ఎక్కడ వార్త రాలా, మాట్లాడాలా. సాధారణంగా ఏదైనా చిన్న వార్త వస్తే మా మేధావులందరూ పులవమని ఎగేసుకొని వచ్చేస్తారు. అబ్బాయి లేదు, జగన్మోహన్ రెడ్డి వీరుడు, ధీరుడు, సూర్యుడు. మన జిఎస్టీకి సంబంధించి మా జర్నలిస్ట్ అయితే ఒక 100 వీడియోలు చేసాడు దాని మీద. వీళ్ళ గురించి మాట్లాడతారు. ఏమన్నా అంటే సంక్షేమ పథకాలు ఇంకా ఎందుకు అమలు చేయట్లేదు, అసలు చేస్తారా చెయ్యరా, చెయ్యకపోతే చెయ్యనని చెప్పాలి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎవరు ఇబ్బంది పడుతున్నారు? ఎవరు రోడ్డు ఎక్కి కలర్ చేస్తున్నారు? ఇక్కడ ప్రతి దానికి కూడా మనం విమర్శ చేస్తానికి ఒక పద్ధతి ఉంటుంది. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయింది, కొన్ని 7 నెలలు వేసుకోపోయి అవి ఆత్రం ఆగదు మనకు. ఇమీడియట్గా రాత్రి అన్నీ జరిగిపోవాలి. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఎప్పుడు జరిగినా పర్వాలేదు, మనకి నెల చక్కగా పేమెంట్ వచ్చేది. ఆ పేమెంట్ని బేస్ చేసుకొని మనం మాట్లాడేస్తూ ఉంటాం. వీళ్ళ గురించి మాట్లాడవా? ఈ జబర్దస్త్ నటి రీతు చౌదరి గురించి కానీ, భారతిరెడ్డి పిఏ గురించి కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి పిఏ గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి సోదరుడు గురించి కానీ, ఈ స్కామ్ గురించి కానీ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తే కదా ఇదంతా కూడా. సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి కానీ వీళ్ళంతా రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో, 100 కోట్ల విలువ చేసే భూములు ఎక్కడైతే ఉన్నాయో ఆ భూములపైన కన్నేసి ఇగో ఇలా కొట్టేశారండి మొత్తం అన్నీ కూడా. దీనిపైన ఏ మేధావి మాట్లాడతారు? ఏంట్రా అంటే మాట్లాడితే ఏమని డిబేట్లు పడతారంటే సంక్షేమ పథకాలు. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి పనిచేసాడు, మీరు ఎందుకు పంచరు? ఎంతసేపు ఇంకా అప్పులు చేసి అడుక్కుతానేమో. ఇంకా రాష్ట్ర ఆదాయాన్ని పెంచే మార్గాల గురించి ఏ విధంగా పెంచాలి, పక్క రాష్ట్రం ఎలా ఉంది, మన రాష్ట్రం ఎలా ఉంది, పక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, అక్కడ నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో, మన రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారా, ఆ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారా, వాటి గురించి మాట్లాడట్లే ఎవడో. మాట్లాడితే మేధావి అన్నవాడు ఎవడైనా సరే వీటి గురించి మాట్లాడాలి. సామాన్యుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విధంగా, ప్రజలకు అర్థమయ్యే విధంగా మాట్లాడాలి. మీరు ఆ విధంగా మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి 4 నెలలు అవుతుంది, పరిశ్రమలు తీసుకొస్తాం అంటున్నారు, వెళ్ళని గుడ్డు. కానీ పక్క రాష్ట్రం తెలంగాణ ఉంది, తెలంగాణలో చూడండి, అక్కడ నిరుద్యోగ యువత చాలా తక్కువ. మన రాష్ట్రంతో పోల్చుకుంటే అక్కడ చాలా తక్కువ. మన రాష్ట్రంలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకి దయచేసి ఉపాధి కల్పించండి, పరిశ్రమలు తీసుకురండి, మన రాష్ట్ర ఆదాయాన్ని పెంచండి. అది మాట్లాడట్లే ఎవరు కూడా. పథకాలు మాట్లాడితే అదే మేధాలు ఏమని మాట్లాడతారు? మళ్ళీ హైదరాబాద్కి ఆదాయం ఎక్కువ వస్తుంది, మనకు ఆదాయం లేదని మాట్లాడతారు. హైదరాబాద్కి ఆదాయం ఎలా అవుతుంది? ఏ విధంగా అయ్యా? డెవలప్మెంట్ జరిగింది కాబట్టి, అంతే కదా. సాఫ్ట్వేర్ కానీ, ఐటీ కంపెనీలు కానీ, ఇతర ఏ కంపెనీలు అయినా సరే హైదరాబాద్కి వచ్చినాయి కాబట్టి, అక్కడ ఉద్యోగాలు దొరుకుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా సంపద పెరుగుతూ ఉంటుంది, రాష్ట్రానికి ఆదాయం వస్తూ ఉంటుంది. వాటి గురించి ఎవడు మాట్లాడు? కొన్ని స్కాముల గురించి మాట్లాడతారు, అది కూడా మాట్లాడు. అర్జెంటుగా అప్పులు చేసేసి అడుక్కు తినేయాలి మనం. మీరు పంచేయండి. తర్వాత